నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకే కానీ, విద్యార్థులకే కానీ, లేదంటే రైతాంగానికే కానీ, నిరుద్యోగులకే కానీ ఏదన్నా చేసిందా అనే విషయాలను అయితే ఒక్కసారి మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే సుమారుగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం కూడా వస్తున్న వేళ మరి రైతులే కావచ్చు, జనాలే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఏమని మాట్లాడుతుంది అనే విషయాలను అయితే నేరుగా ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎక్కి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన తెలంగాణలో? ఏం మంచిగా చేయలే. ఎందుకమ్మా అట్లా అంటావు? మాకు కేసీఆర్ మంచిగా చేసాడు. కేసీఆర్ మంచిగా చేసి మాకు నీళ్ళు తెచ్చిండు, మంచి ఇండ్లు కట్టించిండు. ఈడ ఏం చేయలే. మాడి చేస్తా లేడు చేస్తా అనుకుంటా. పింఛన్ లేవు, ఏం లేవు. ఇక మా బిడ్డది వచ్చేది కట్ చేసిర్రు. ఆమెకు వస్తలేదు, ఆమె పానం మంచిగా లేక 4,000 లేవు, 2,000 లేవు, 1,000 రూపాయలు లేవు, ఏది లేదు. ఆడపిల్లలకు మహిళలకు 2,500 ఇస్తానే, 2,500 లేవు, 3 పైసలు లేవు. అని బస్సులో మనవాడు ఊరికే పోతాం. ఆ బస్సుకు పోము, ఎప్పుడో ఒకసారి పని పడ్డప్పుడు పోతాం. బస్సు పిరి పెట్టకున్నా సరే ఉండి. ఇంటింటికి మేము బోర్రకాడ ఎత్తుకొచ్చుకుందాం. ఇప్పుడు ఇంటింటికి నల్ల పొద్దు మాపు వస్తుంది. సాదాగా ముసలిది కూడా రోజు తానం చేసి బట్టలు పిండుకుంటుంది. ఇప్పుడు ఈడేం చేసిండు, ఇల్లు కట్టిస్తున్నా 5 లక్షలు పెట్టాను అన్నాడు, కానీ అది అవస్థలే చేస్తలే. మాకు వచ్చింది అలానే ఉన్నాం. కేసీఆర్ ఇచ్చిన ఇట్లనే ఉన్నాం. ఏది లేదు. మా ఊళ్ళో రానేలే ఒక్కళ్ళకి కూడా రాలే మా ఊరికాడ. కేసీఆర్ ఇండ్లు 15 ఇండ్లు వచ్చినాయి, ఇండ్లనే ఉన్నాం. ఇప్పుడు బుక్కులు కూడా ఇస్తారట. ఎప్పుడు ఇస్తారు? పాస్ బుక్కులు ఇస్తారు. నమస్తే. మరి రేవంత్ రెడ్డి ఎక్కి 2.5 అయిపోయి 3 సంవత్సరాలు పడుతున్నాము. ఎట్లున్నది పరిపాలన? మంచిగా ఉంది. మసాలాలు వస్తలేవు, మసాలాలు లేవు, గ్యాసులు లేవు, నీళ్ళు లేవు. లంగేషం వేస్తుండాడు. ఏమి చేస్తుండయ్యా చేసుడు. గ్యాస్ లేవంటాను. మరి 400 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని చెప్పారు కదా. 400 కాదు, ఇప్పుడు 2,000 అయినా గ్యాస్ దొరుకుతలేదు. నీళ్ళు లేవు, నీళ్ళు వస్తలేవు, నల్లలు వస్తలేవు. ఏది ఇస్తలేడు పింఛన్. ఆయన ఇచ్చినట్టే గవే 2,000, 4,000 అన్నాడు. 4,000 లేవు, 2,000 పింఛని. ఏది చక్కగా లేదు. ఎందుకు? మందులకు మందు సంతలకు లైన్లు ఇవ్వడాలి. లైను ఆడికి మందులకు పోయి లైన్లు పడితే దొరుకుతలేవు. ఎక్కడెక్కడ 4 సంచులు లేదు, 1 సంచి చల్లితే అది పంట పండుతలేదు. ఏం లాభం ఉంది? ఇబ్బంది. ఈరియా దుక్కి ఏది దొరుకుతలేదు. మరి నువ్వు ఒక మహిళగా మహారాణులు చేసిన కోటీశ్వరులు చేసినాం అన్నాడు. అయినవా కోటీశ్వర? ఏది కోటీశ్వర లేదు, అంత రూపాయి లేదు. కోటీశ్వరయ్యే ఇడున్నాం. కోటీశ్వర లేదు, రూపాయి లేదు అన్న నుంచి. అప్పుడు కేసీఆర్ ఇచ్చినాయి 2,000, గవే 2,000 వస్తున్నాయి. బస్సు ఫ్రీ ఇచ్చారు కదా, మంచిగా తిరుగుతలేవా? బస్సు లేదేం లేదు. మాకు ఇడికి రావాలంటే మా ఊరు నుంచి 200 పెట్టుకొని వస్తున్నాం ఆటో. పోతే ఇంక 200, వస్తే ఇంక 200. ఒక సంచి వేసుకురావాలంటే 100. అట్లుంది. బస్సు ఫ్రీగానే ఇచ్చా, మరి ఆటోలు ఎందుకు? మాకు బస్సు లేదు బిడ్డ, ఆటోనే. మాకు బస్సే లేదు, అది బస్సే వేయలే మాకు. నీళ్ళు వస్తలేవు అంటాను కదా. నీళ్ళు ఎందుకు వస్తలేవు? వస్తలేవు నల్లలు, నీళ్ళు లేక. అంతకుముందు రోజు వచ్చినాయి కేసీఆర్ ఉండగా. ఈ సంవత్సరం అయితే మొత్తమే నీళ్ళు వస్తలేవు. బాధ అవుతుంది. సేంద్రాలకి వెళ్ళి నింపుకొచ్చుకుంటున్నాము. ఇంటికాడ కొడుకులు నింపుకొస్తారు. అంత ఇబ్బంది ఈడు చేసిన ప్రపంచం. మరి ఇంకా కూడా నేనే ముఖ్యమంత్రి కుంటా, నన్ను దించి ఎవరు దించారంటే? ఎవడు చేయడు అన్ని. అసలు ఓట్లు కూడా వేయమనికి. అది రేవంత్ రెడ్డికి ఓట్లు వేయవా? ఓటే పడదు. చూడు ఓటే పడది. ఆడు గెలవడు, రాడు. మళ్ళీ ఎవరు వస్తారమ్మా? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఆయన వస్తేనే మంచిగా ఉంటుందా? ఆయన వస్తేనే మంచిగా ఉంటుంది. మరి ఈడొస్తే ఏముంది? ఏం మంచిగా లేదు. 3 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు నడుతుంది. ఇవాళ పరిపాలన నచ్చింది. మరి ఆయన పరిపాలన ఎట్లున్నది, ఏం కథ అని తెలుసుకున్నందుకు వచ్చినాం. మొత్తం కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండు. ఇప్పుడు మా ఆయన వచ్చి 3 ఏళ్ళ పింఛన్ లేదు, ఏం లేదు. 1 నోట్ల మన పోయా. 4,000 ఇస్తా అన్నాడు కదా. 4 లేవు, 3 లేవు, ఏం లేవు. ఉన్నోనికి లేనోనికి బస్ కిరాయి పెట్టిండు. ఆడి తిరుగుతానే వస్తానే పంటనే పోతానే. అంతే ఇక. ఎందుకు మరి నీకు ఒక మహిళవే కదా, అది చేయకుంటే అయిపోవు కదా. పింఛన్లు ఇస్తే అయిపోవు కదా. అది ఎవరు చేయమన్నాడు వాడిని? ఏడా వస్తువు లేదు, ఏం లేదు. ఇల్లు లేవు, ఇంకా ఏది లేదు. మాకు ఏం లేనోనికి భూములు ఇస్తాం, జాగాలు ఇస్తాం అన్నాడు. వాడు ఏది లేదు. ఇక ఏమున్నది బిడ్డ? ఇక 2 ఏళ్ళు అయితే అయిపోతాడు. ఇక పోతాడు వాడు. ఇక మళ్ళీ వస్తాడా? 2034 వరకు అయినే ఉంటాడట. ఉంటాడు.
వానిది అన్ని ఇడిచి పెడతారు ఆడోళ్ళే మళ్ళా వాడెందుకుంటాడు బిడ్డ ఉండడు ఎవరు తీయలేరు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అంటాడు. వాని ముఖం చేస్తాడు వాడెవడు చేసేందుకు మరి కేసీఆర్ ఏం మంచి పనులు చేసి అన్నీ వేసిండు చాలా పనులు చేసిండు రెండు కాలుకు మంట అంటకుండా వేసిండు ఉన్న నా 10 ఏళ్ళు ఆయన చల్లగా బతకాలి మంచిగా రావాలి ఆయన ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చేసిండు. కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండా? ఇప్పుడు ఎవడిస్తాడో ఆయన ఇచ్చిండు ఇప్పుడు ఇస్తాడా వీడు ఎందుకు ఈయన కళ్యాణ లక్ష్మి ఇస్తాడట, తులం బంగారం ఇస్తాడట. ఏది తులం లేదు మాసం లేదు ఈసం లేదు ఏది లేదు వాడి మాటలకు వచ్చిందా బిడ్డ వాడు గెలిచేదాకా అన్నాడు అయిపోయింది. ఇప్పుడు మరి చదువుకునే పిల్లగాళ్ళకు ఆడోళ్ళు అయితేనేమో 2500 ఇస్తా అని స్కూటీ ఇస్తా అని చెప్పిండు, మొగళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. మరి నీ ఇంట్లో పిల్లలు గిల్లలు ఏమన్నా ఉన్నారా? లేడు ఉన్నోనికి ఇస్తాడా ఉన్నోనికి లేదు లేనోనికి లేదు ఏం లేదు మా కొడుకు ఉట్టిగానే చదివి ఉంటాడు ఏం పని లేదు. అయ్యో డిగ్రీ చేస్తే పైసలు వస్తాయి కదా వస్తున్నాయి రావు ఇదే కూలి బతుకు చేసుకొని బతకాలి ఇంకేమున్నది రైతులను రాజులను చేస్తా అని చెప్పిండు. ఏం లేదు బాల సంతోళ్ళని చేసిండు రైతులను అడక తినేటట్టు చేసిండు మా రైతులను వాడేం చేసిండు బిడ్డ. మరి రైతులకు యూరియా మంచిగానే ఇస్తున్నాడు. ఏం లేదు ఇంకా మస్తు పెంచిండు అన్ని ఆయన పెట్టినే వీడు పెంచుతాడు మసాలా తోడు ఇస్తలేడు మాకు ఇబ్బంది పడతా ఇబ్బంది అవి కాలంలో లేదు వాడు వచ్చినా కానీ ఏం పంటలు పండింది ఒక బియ్యం 70 రూపాయల కిలో లేని వాళ్ళు తెచ్చుకోవాలంటే వాడు ఇచ్చే 6 కిలోలు చాలుతాయా నలుగురు ఉంటే 70 రూపాయలట బియ్యం ఆయన ఉన్నప్పుడు 60, 50, 40 ఉండే. ఇక వీడేం చేసిండు ఏం చేయలేవాడు రాడు మళ్ళా రాడు వీడిగా ఈడ రేవంత్ రెడ్డో ఎవడో ఇప్పుడు ఉన్నవాడుక రేవంత్ రెడ్డి. అవ్వ నమస్తే. అవ్వ నమస్తే. మరి ఏంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? రేవంత్ రెడ్డి ఏం మా పనులు చేస్తలేడు ఏం చేస్తలేడు. మరి మీకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పింఛన్ కానీ కథా కార్ఖానా అన్ని ఇస్తాడు కదా? ఇప్పుడు ఆయన ఇచ్చినే ఇస్తుండు వీడు ఎక్కువ ఏమి ఇస్తలేడు. ఆయన ఇచ్చినే నడుస్తున్నాయి కానీ ఆయన సగం పనులు కూడా లేవు. ఎవరు రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. పిల్లలు పుట్టినప్పుడు దవాఖానాలో 12,000 ఇచ్చిండు మగ పిల్లలకు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు. కళ్యాణ పథకం లేదు. బంగారం ముచ్చట ఏది లేదు. తులం లేదు వాడు ఏది ఇస్తలేడు. గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చినాము అందరూ మంచిగానే ఉన్నారు. ఇందిరా మహిళల మంచిగానే ఉంటారట. పింఛన్లు 4,000 చేసినామంటారట. 4,000 గవే 2,000 ఎవరు ఇచ్చినా 2,000 కేసీఆర్ ఇచ్చినాయి. నల్ల వస్తున్నదా ఇంటింటికి? ఆయన వేసిన నల్లలే. ఈడేం వేసిండు ఈడేం లేదు. ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ ముసలను లేవలేలను బస్సుకు పోవాలని పెట్టిండు అంతే. అందులో కొట్టుక సస్తురు కింద పడుతున్నారు. వాడు చేసింది ఏం పనులు లేవు. మరి ఊరియా బస్తాల సంగతి ఏమైంది? ఊరియా బస్తాలు నేను ఆనకాలంలో ఈడికెళ్ళి శ్రీనుడాక్ష దగ్గర లైన్ కట్టినా ఒక్క సంచి ఇచ్చిండు. ఒక్కటే సంచి. ఎన్ని ఎకరాలకు? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలకు ఒక సంచి సరిపోతుంది. ఒక్క సంచి ఇచ్చాడు మనిషికి ఒక్క సంచి. వాడు ఏం సరిపోతుంది వడ్లు నిరుమేడు 20 బస్తాలు ఏదంటే వాడు ఒక 10 బస్తాలు కాలే మసాలా లేనిది. వాడు చేసేదాన్ని అట్లా చేస్తున్నాడు. ఎందుకమ్మా మరి? ఎందుకంటే వాడు ఏదో వంకిచ్చాడు అంకిచ్చాడు గెలిచిండు చేస్తానని. అంటే ఇక ముంగట మళ్ళీ గెలవడా? ఇక మేము ఏం కావటానికి 2034, 35 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా నేనే గెలుస్తా అని అంటాడు. ఆడు అన్నగాని గెలవాడు. కేసీఆర్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆనవాళ్ళు లేకుండా కూడా చేస్తా అని చెప్తాడు. వాడు ఏం చెయ్యడు వాడు. కేసీఆర్ పనులే ఉన్నాయి. ఇంకా కేసీఆర్ వస్తే మళ్ళీ పనులు చేస్తాడు అంతే. మళ్ళీ ఎవరిని గెలిపిస్తావు మరి? నేను కేసీఆర్కి ఇస్తా. కేసీఆర్ గెలిపిస్తా. కేసీఆర్ ఏమన్నా మంచి పనులు చేసిండు? అన్నీ చేసిండు. మాకు పింఛన్లు ఇచ్చిండు, మాకు కరువు పంచం ఇచ్చిండు, పనులు అన్నీ చేసిండు. మాకు రోళ్ళు చేసిండు. నీళ్ళ ముచ్చట నీళ్ళు మస్తు చేసిండు. నీళ్ళు మస్తు వస్తున్నాయి మాకు. ఆయన చేసిన పనులే ఇవి. ఆయన ఏం చేయలే. సరే అవ్వ. ఈ రేవంత్ వచ్చి నుంచి ఊరికే దొరకలేదు. సరిగా పంటలు కూడా పండతలేదు. రేవంత్ వచ్చినందుకే పంటలు మరి ఊరికే దొరకాలి కదా టైంకు. ఇప్పుడు మనం అన్నం తింటేనే కదా మనసులో మంచిగా ఉండేది. అన్నం దొరకదు. ఇప్పుడు ఊరికే లేనిది ఎట్లా? ప్రతి ఒక్క దానికి ఊరికే తల్లింది పంట పంటది. మాకు రైతులకి ఏంది ఊరికే కావాలి. ఊరికే చేస్తేనే మంచిగా. ఈ ఊరికే చేస్తలేడు. బంగారం రేటు గంత రేటు పెరిగింది. ఆడపిల్లలు ఉన్నోళ్ళు పెళ్లి ఎట్లా చేస్తారు? పెళ్లి చేస్తారా? దిగుతుంది అంటుండే. ఎప్పుడు దిగుతుంది ఇంకా? రైతుకు చేస్తుండంటే ఏం చేస్తుండు? ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తుండేమో. కేసీఆర్ చేసిండు మాకు అప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు.
నేను కూడా కేసీఆర్ కూడా కొంచెం కూడా కేసీఆర్ గురించి కూడా మాట్లాడినా. ఎందుకంటే ఈ కేసీఆర్ రావద్దని కూడా ఒకసారి మాట్లాడినా ఇంట్లో. ఇప్పుడు ఎందుకంటే కేసీఆరే కావాలని ఇప్పుడు అనిపిస్తుంది మాకు, ఈయనను చూసి, ఈయనను బట్టి. రైతు బంధు వేస్తున్నాడు, ఒక ఎకరాలకే వేస్తున్నాడు అంతే. ఇప్పుడు వేస్తుండే రైతు బంధు ఏం వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు వేసిండా? రైతు బంధు వేసిండు, అన్నీ వేసిండు కేసీఆర్. మాకు రోడ్లు లేకుండే, బాత్రూమ్ లేకుండే, నల్లలు వేసిండు, బాత్రూమ్లు వేసిండు, అన్నీ వేసిండు. మాదికైతే రోళ్ళు సిసిరేళ్ళ మంచిగా పోసిండు, రోళ్ళు గిట్లా మంచిగా పోసిండు, మాకు కూడా మంచిగా చేసిండు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆరే రావాలని ఇంకా మేము ఎదురు చూస్తున్నాం కేసీఆర్ గురించి. కేసీఆర్ రానందుకే మరి ఇంత నష్టం జరుగుతుందా రాష్ట్రంలో? ఇప్పుడు నువ్వు చేసే పద్ధతులు చెయ్యాలి. ఇప్పుడు పెద్ద అయినా ఉన్నావు, నీకున్న స్వతంత్రం నాకు ఉంటుందా? ఉండదు కదా. చెయ్యాలి, నీ శాతనైనా పూర్తి చెయ్యాలి. చేస్తున్నాను అన్నీ అంటివి, అన్నీ అంటివి చేస్తున్నాను. 6 గ్యారంటీ లాంటివి. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అని ఉందా? ఎందుకు? తులం బంగారం ఇచ్చిందట కదా. తులం బంగారం ఎవరికి ఇచ్చిర్రు? ఒక్కలనే చెప్పమని, ఒకళ్ళు తులం బంగారం ఇచ్చినట్టు. రైతులను మంచిగానే చూసుకుంటానట, విద్యార్థులకు 2500 రూపాయలు ఇస్తానట. ఏడిస్తుండు విద్యార్థులకు, ఏమి ఇస్తలేడు. ఇచ్చిన వాళ్ళు ఒక్కలన్నా అన్నారా ఇస్తుర్రు మాకని? ఏమి ఇస్తలేడు. కేసీఆర్ అయితే కంపల్సరీ గెలుస్తాడు కూడా. అన్నిటికీ ఏదాని వేరుగానే చెప్పు, అన్నిటికీ వేయించిండు వాడు. ఇప్పుడు మరి మంచిగానే ఉంటారట కదా ముసలోళ్ళకు 4000 రాబట్టి. వచ్చినది వాడి మొఖమా? నువ్వే అట్లా అంటున్నావు. 4000 పింఛను వాడి మొఖమా? నువ్వు ఇప్పిస్తావా? నాకు ఇప్పుడు గిన్నె తినాలా, గవే 2000 ఇస్తున్నాడు అని మొఖానికి ఇచ్చిండా? మరి ఆయన వేసిన బస్సులు ఎందుకు తిరుగుతాను? నేను నెలకొక్కనాడు కూడా ఎక్కుతలేను. నీ వేసోడు దూడు చేసేవానికే పని చేస్తుంది అది. నేను ఆడామనా? నాకు పని చేయ, మహిళలకు పని చేస్తారట. మహిళలకు గదే దూడు చేసేవానికి పని చేస్తుంది, మాకేమొస్తుంది? నువ్వు ఎక్కుతలేవా మరి? నెలకొక్కనాడు నీకు మంచి జరిగిందా మరి? నెలకొక్కనాడు ఆయన మంచిగా బిడ్డ, ఎట్లా మంచిగా. మరి ఆయన ఉన్నప్పుడు ఎట్లా జరిగింది? మొన్న తెచ్చి మసాలా ఒరికి మసాలా చల్లుకుందామంటే టైంకి ఇయ్యకనే పాయ, ఈడికి వెళ్ళి ఆడికి లైన్ కడితే ఇయ్యకనే పాయ. చల్లగానే ఊకున్నాం ఇక. అయ్యో, పంటకు రైతు నష్టమైనట్ట కదా. అయినట్టే మరి ఎట్లా చెప్పు? రైతులు నష్టపోతారా? నష్టపోతలేరా? ఏదానికి అందిస్తున్నాడు వాడు, లంగగా కొంచెం మోచవారాడు. మరి మళ్ళా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయితే నోట్లే మనవాడు ఇంకా ఆయన కోంపాలు మునిగిపోను. ఆయనే మన ముఖ్యమంత్రి. అట్లా ముఖ్యమంత్రి వాడు 4000 ఇస్తానన్న లంగ ఇచ్చిండా? చెప్పు నాకు రాబట్టి అయినా ఇప్పుడు ఏడాది అవుతున్నది అనుకో, ఇచ్చిండా? ఎట్లయినా ఈ కిత్త ఎట్లయినా పోతాడు బాబా, ఏమైనా ఉండడు. మరి రైతులకి ఏమన్నా మంచి చేసిండా? ఏం మంచిగా చేయలేదు. ఇంకా పెంచిండు మసాలా సంచులు, వేయించిండు. ఇంకా ఇంకా మంచిగా చేసినాడు. ఇంకా ఉద్దారకంగా 1500 అట. అంతకుముందు 800 900 ఉండే. కేసీఆర్ మంచిగా చేసిండు. మనం వేసినాడు కూడా నేను కేసీఆర్కే వేసిన ఓటు. కేసీఆర్కే వేసిన. ఎందుకు వేయలేదు అంటున్నంటే మాకు సల్వత్ చేసిండు, నీళ్ళ సల్వత్ మంచిగా చేసిండు. మాకు నెత్తి మీద బిందెలు పెట్టుకొని తిరుగుతుంటే అంతా ఇంటింటికి నల్ల తెచ్చిండు కేసీఆర్. ఇంటింటికి నల్ల తెచ్చిండు మంచిగా. ఇప్పుడు నీళ్ళు అవతలికి బిందె తీసుకొని పోకుండా, నీళ్ళు తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటాం. ఇంట్లోకే నీళ్ళు వస్తాయి. మాది అక్కడ గజ్వేల్ దిక్కు. నాకైతే నిజంగా మీరు ఏమన్నా సరే కానీ నాకు నీళ్ళ సల్వత్ అయితే వచ్చింది అనిపించిందవ. నాకైతే నీళ్ళ సల్వత్ అయితే వచ్చింది. మేము మస్తు బాధపడ్డాం నీళ్ళ గురించి. ఏడ బాయిలుంటే గాడికి ఎత్తుకరాని పోయినాం, ఏడ నల్లలుంటే గాడికి కొట్లాటలు, గుద్దుకునుడు అప్పుడు నీళ్ళ గురించి. ఇప్పుడు ఇంటింటికి నల్ల వచ్చింది, ఎవరైనా నల్లలు వాళ్ళే పట్టుకుంటున్నారు. కేసీఆర్ చేసిండు. పింఛని ఆయన పెట్టిన పింఛన ఈయన 4000 4000 3000 3000 చేస్తా 4000 చేస్తా అన్నాడు. ఇదివరకు దుడ్డు చూపిస్తలేడు. అప్పుడు ఆయన ఇచ్చిన 2000 గవే నడుస్తున్నాయి. అప్పుడు ఫస్ట్లో ఆయన గెలవక ముందు 200 ఉండే 2000 చేసిండు. చేస్తాడు, దుడ్డు చూపించిండు అని చెప్తున్నాయి కదా. రాలే బిడ్డ నాకు. ఇస్తానడు కానీ రాలే మాకు. రేవంత్ రెడ్డి పరిపాలన ఓన్లీ కేవలము స్త్రీలకు మాత్రమే అది అంకితం అయిపోయింది.
ఎందుకంటే బస్ ఫ్రీ పెట్టిండు, అదొకటే వాళ్ళకు ఉచితంగా పెట్టింది. ఇంకా మిగతా వేరే ఏవి కూడా సాధించలేడు ఆయన, కానీ తోని కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే దీన్ని అమలు చేస్తాడు. నువ్వు అట్లా అంటున్నావు కానీ మరి రైతులకు మేలు చేసి, రైతులను రాజును చేసి, రైతులకు రుణమాఫీ చేసి, రైతులకు ఏదైతే సకాలంలో రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యము ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు కదా మరి వాళ్ళందరూ. సకాలంలో ఇచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు మాత్రం రైతు బంధు మాత్రం కేసీఆర్ ఇచ్చిండు సార్. ఇంకా వేరే ప్రభుత్వానికి ఎవరికి కూడా దక్కించుకోరు కూడా. అది కాంగ్రెస్ వాళ్ళ కాదు. ఎందుకంటే ఏ విధులను కూడా ఏ నిధులు కూడా వాళ్ళు చేకూర్చలేరు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో ఒకసారి వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు దోసుకొనికనే కావాలి, వాళ్ళకు ఆ సమయం సరిపోతుంది వాళ్ళకు. ఇక ఎందుకంటే మళ్ళా రావాలి కేసీఆర్ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని సమకూరుస్తాడు. మరి ఇప్పుడు నువ్వు ఒక రైతుగా నువ్వేమన్నా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డావా? ఏది దుక్కి బస్తాలే కానీ, మసాలాలే కానీ, లేకపోతే నువ్వు పడ్డటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గురించే కానీ? ఇప్పుడు రైతుకు ఏమిందంటే మా ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో వాళ్ళు అందజేస్తలేరు సార్. మళ్ళీ యూరియాలు లేవు, డిఏపీలు లేవు. ఇక పంటలకు ఏంటంటే వాటర్ కూడా ఒళ్ళు ఇప్పుడు కేసీఆర్ చేసిన వాటర్ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ అందుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఎట్లయితే ఆ వాటర్ మిషన్ భగీరథ చేకూర్చుండే ఆ వాటరు ఇప్పుడు సకాలంలో అందరికి కూడా ఊరు ఇప్పుడు మంచిగా సప్లై లేదు. అది అంతా రిపేర్లు అవి అని చెప్తున్నారు. ఊళ్ళో సప్లై లేదు వాటర్. అప్పుడు చేసినటువంటి అభివృద్ధి అప్పుడు చేసిన అభివృద్ధి కానీ దాన్ని సరి అయిన సక్రమంగా పద్ధతిలో కూడా వాళ్ళు పాలకులు అయిన వాళ్ళు కానీ దాని మీద ఉన్న ఎంప్లాయీస్ కానీ దాన్ని చేస్తలేరు, అందజేస్తలేరు వాటర్. మరి ఇంకొక మాట ఏమన్నాడంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం బిడ్డ అని మాట్లాడిండు. ఆనవాళ్ళు చేస్తాం లేకుండా అనేది ఎవరితో కూడా అయ్యే పని కాదు సార్. మళ్ళీ కేసీఆర్ కంపల్సరీ వస్తాడు. కేసీఆర్ గవర్నమెంట్ 99% తప్పకుండా ఆయనే ఏలబడిలో ఉంటాడు కేసీఆర్. అంటే ఇప్పుడు జనాలందరూ మరి కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఏలుబడి రావాలంటారు కదా, మరి ఎందుకే కేసీఆర్ ఎందుకు రావాలి? మరి కేసీఆర్ అంటే ఆయన ఏమిందంటే ఒక మిషన్ భగీరథలో మాత్రమే ఆయనను ఏం చేసి బద్నాం చేసారు. ఇక మిగతా వేరే విషయాల్లో ఏది కూడా ఆయనను ఢీ కొట్టే నాయకులు లేరు అసలు. అట్లా అయింది. జనాలు మెచ్చిన నాయకుడు అంటావా? జనాలు మెచ్చిన నాయకుడు, జనాలు మెచ్చబోయే నాయకుడు కూడా కేసీఆర్. అది ప్రభుత్వం ఏమిందంటే ఇప్పుడు మేము పట్టించుకుంటున్నాము, కొంటున్నాము అంటున్నారు కానీ కొనట్లేదు అంటని రైతులు అంటున్నారు సార్. కొనట్లేదు, మా దగ్గర ఇక్కడనే నిలిచిపోయినాయి పండించిన ధాన్యం అంటని రైతులు అంటున్నారు. లేదు మేము టోటల్గా 100% కొన్నామంటున్నారు నాయకులు అంటున్నారు కానీ రైతులు అంటలేరు సార్. ఆ మాట రైతులకు ఏమి ఇస్తలేడు, మందులు ఇస్తలేడు, దుక్కి మందు ఇస్తలేడు, ఊరి ఇస్తలేడు, లైన్ కట్టుడు, ఆన్లైన్ చేసుడు. మాకేం ఎరుకుంటుంది? ఆన్లైన్ చేసుడు, లైన్ కట్టుడు, అది చేసుడు, ఇది చేసుడు. కేసీఆర్ ఏమో అన్నీ రెడీగా ఇప్పుడు ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆ పైసలు ఇచ్చి పంపితే మందు వేసి ఇచ్చిండు మాకు. కరెంట్కి 24 గంటలు కరెంట్ ఇచ్చిండు మాకు. ఈ రేవంత్ రెడ్డి అయితే ఏం మాకు నచ్చలేదు అనుకో. నువ్వే అట్లా అంటున్నావు, బయటనేమో మరి మేము సభలు పెట్టి సమావేశాలు పెట్టి రైతులను రాజులు చేసినాము, రైతుల అకౌంట్లో పైసలు తీసేసినాము, పైసలు వేసినాము, మహిళలను మహారాణులు చేసినాము, కోటి మహిళలను కోటీశ్వరులను చేసినాము అని ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి నువ్వేందుకు అట్లా అంటున్నావు? మాకైతే ₹1 రాలేదన్నా. మాకు రైతు బంధు కూడా చక్కగా వేయలేదు. 3 ఏళ్ళ రైతు బంధుకు ఒక 2 మాటలు వచ్చింది. ఓ రైతు బంధు పోయింది. కరెంటు చక్కగా ఇస్తలేడు, ఏం చక్కగా ఇస్తలేడు. కేసీఆర్ ఆడవిలో కొడితే 3,000 ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. పౌడర్ బేబీ ఇవి దిష్టి పూసల గడికెళ్ళి భీమగడలు దక్కిచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంబులెన్స్ పంపించిండు, ఇంటికి పంపించిండు, డెలివరీ అయిన వాళ్ళని ఇంటికి పంపించిండు, వేసుకుపోయిండు, తీసుకొచ్చిండు. అన్ని సౌలతులు ఉండే అప్పుడు. ఒక్కొక్క డెలివరీ మనిషికి ₹1,00,000 ఆదా ఖర్చు. బయట పోతే ₹1,00,000 వచ్చినా కానీ ఇంట్లో రూపాయి తగలకుండా ఇంటికి తెచ్చిచ్చిండు. మళ్ళీ ఈయన అట్లా చేస్తలేడు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు? ఇప్పుడు గుడిసెలనే ఉన్నాం, గుడిసెలు చాలా గుడిసె అయితే ఉడకుండా ఉన్నది కదా. ఆయన ఇల్లు ఇచ్చి అది చేసి ఇది చేసి ఎవరికో ఇచ్చాడు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు అది ఇల్లు ఇట్లా. వేరే పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు మాకు వాళ్ళు ఓటు వేయలే, ఏమి వేయలే, మాకు ఏం చేయలే అని వేరే పార్టీ వాళ్ళకి ఏమి ఇవ్వలే కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్
కిందనో మీదనో ముసలోళ్ళకు కూడా 2000, అప్పుడు 200 పింఛన్ ఉంటే 2000 పింఛన్ చేసిండు. ఆవిడ చచ్చిపోతే అటక్కున చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. ఎవడన్నా పిల్లలు ఇప్పుడు నాయాస ఉంటాడు గీడ బతున్నా నా సట్టుకుని చచ్చిపోయాను అనుకున్న పిల్లలు రోడ్డు మీద కూడా 5 లక్షలు ఇచ్చిండు. వాళ్ళను ఆదుకుండు అప్పుకుండు అన్నీ చేసిండు. కేసీఆర్ ఒక తల్లిదండ్రులు లెక్క మంచి చేసిండు. మాకైతే ఈ రేవంత్ రెడ్డి పాలన మాత్రం మాకు జర నచ్చలేదు అనుకో. అంటే కేసీఆర్ అయితే చేసేంతవరకు అయితే ఆయన ఉన్నంత వరకు పర్వాలేదు అనుకుంటా చేసిండు. ఏ లోటు రాకుండా చేసిండు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఈయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 5 ఉన్నాయి చేసిండు. 36లో 6 కూడా చేయలేదు. ఉన్నాయి చేసింది ఎన్ని, ఒకటి ఫస్ట్ సీట్ ఎక్కగానే ఆ మహిళలకు ఆల్రెడీ ఆర్టీసీ ఫ్రీ అన్నారు. చీపిరి గట్ట లేకపోతే సిటీకి పోతారు, ఛాయ్ తాగడానికి సిటీకి పోతారు. ఏదన్నా కార్యం పడితే మీరు మొగోళ్ళు మీకు బస్ కిరాయిలు దండుగా, మీకు తాగుడు దండుగా మేము పోయి వస్తాము, మీరు సపడే కుక్కొని అని కట్నాలు వేస్తారు, పోతారు, వస్తారు, తింటారు. సపడేగా ఆడోళ్ళని చేసిండు, మొగోళ్ళని చేసిండు. ఆయన చేసింది రేవంత్ రెడ్డి ఏం లేదు. బస్ అది మాత్రం కరెక్ట్. మరి ఆడోళ్ళను కోటీశ్వరులను చేసినాము, కోటి మంది అది కోటీశ్వరులు ఒక ఉన్న బుట్లు అమ్ముకోమన్నాడు అంతే. కోటీశ్వరులను చేసుడు ఏం లేదు ఇంట్లో. నిజంగా చెప్పాలంటే అసలు ప్రభుత్వం అనేది ఎలా నడవాలనేది ఏదో కొత్త పిల్ల ఏరుపడ్డట్టు చేసిండు. ఈ కుండ చదివే వరకే వాళ్ళు అవుతుంది. ఇంకా ప్రజల సిరివేడపోతాడు ఆయన ఏం చేయలేడు. ఎడ్యుకేటెడ్కు ఆల్రెడీ నిరుద్యోగులు అంటే చాలామంది ఉన్నారు. కనీసానికి ఇప్పుడు 19 లక్షల మంది టోటల్గా ఉన్న లక్షల మందిలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగులకు ఇంత ఇస్తా అన్నాడు, ఏది లేదు. ఇంతవరకు ఏమి ఇచ్చేది లేదు, చెయ్యేది లేదు. ఏమన్నా అంటే బస్సు ఫ్రీ అన్నాడు అంతే. ఆ బస్సు ఫ్రీ అన్నందుకు చీపిరిగట్ట చేత పట్టుకుంటారు వీళ్ళు ఆడోళ్ళు. ఇది పరిస్థితి. మరి జనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు సుఖాలతోటి సంతోషాలతోటి మంచిగానే ఉన్నారానే మరి ఈ ప్రభుత్వంలో? లేదు ఉన్నట్టు ఏం కనపడతలేదు. ఇంటింటికో ఏమన్నా అంటే నా మొగుడు తాగుబోతు అని వీళ్ళు పోయి రోడెక్కుడు, మహిళా సంఘమనుడు అని చేసుడు తప్ప ఏం లేదు. ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. దీంట్లో డౌట్ లేదు సార్. మరి రైతుల గురించి మాట్లాడుకుంటే, మరి రైతుల సమస్యల గురించి మాట్లాడుకుంటే, రైతులను మంచిగా రాదులను చేసినాము. మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంటింటికి ఒక ఇల్లు ఇచ్చినాము. ఇందిరమ్మ ప్రభుత్వంలో బాగానే ఉన్నారు రైతులు, జనాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ మంచిగానే ఉన్నారు, విద్యార్థులు కూడా అని చెప్తున్నారే. 1983లో ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పర్వాలేదు, అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇచ్చిన ఏం లేదు. ఉన్నోనికే ఇల్లు పోతుంది తప్ప నిజంగా అస్సలు లేనోనికి ఇల్లు మాత్రం వస్తలేదు సార్. రైతుల గురించి అంటవా, రైతు బంధు సరిగ్గా రాలేదు, వస్తలేదు కూడా ఇంతవరకు. ఆ మోడీ ప్రభుత్వం అయితే మోడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో అదే ఎకరానికి నువ్వు 50 ఎకరాలున్నా, ఎకరానికి 50 ఎకరాలున్నా గదే 6000 ఇస్తా, 3 నెలలకోసారి 4 నెలలకోసారి 2000 చొప్పున అవి అయితే వస్తున్నాయి. దానికి ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి మాత్రం రైతు బంధు మాత్రం వస్తలేదు సార్. మాకు వచ్చినాయి, ఏ ప్రాబ్లం లేకుండా వచ్చినాయి. దానికైతే ఏ ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న తేడా ఏమని చెప్తావు ఒక మాటలా? నిజంగా చెప్పాలంటే మాత్రము ఆల్రెడీ పాత కోడలు ఏమో పోయింది, కొత్త కోడలు వచ్చింది. కొత్త ఆమెకి ఏం తెలియదు అని చెప్తా అంతే, అంతగా ఇంత ఏం లేదు. ఇది కొత్త సంసారము, అది పాత సంసారం అయింది. పాత సంసారంలో జనాలు మంచిగా ఉండేనానే అప్పటి వరకు అయితే పర్వాలేదు, ఆ స్థానం వరకు అయితే పర్వాలేదు సార్. ఇప్పటి వరకు అయితే నాకు అయితే నచ్చలేదు, జనాలకు కూడా నచ్చలేదు. నా ఒక్కనికి ఏంది, నా ఒక్కనికి అనేది కాదు, ప్రతి ఒక్క జనానికి కూడా నచ్చలేదు. అయితే ఇంకొక ముచ్చట ఏమని చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి, 2034 వరకు ఎవ్వరు అనుకున్నా అనుకోకపోయినా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని అంటాడు. మరి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటాడా? ఆయనకు అంత అర్హత ఉన్నదా? మరి జనాలు ఏమనుకుంటున్నారు? ప్రతి స్వీపర్ కాన్స్టిట్యూన్సీ చీఫ్ మినిస్టర్ దాకా లంచం కావాలని అయ్యాలి రేపు ఏం చేస్తారు. అది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అది అంతే. గాంధీ హాస్పిటల్ కానీ పోతే టీటీ ఇంజక్షన్కి లంచం కావాలి, టీటీ ఇంజక్షన్కి లంచం కావాలి, టీబీ హాస్పిటల్కి పోతే లంచం కావాలి. గేట్ కాంచికి మొదలు పెడితే గెస్టెడ్ ఆఫీసర్ దాకా ఆల్రెడీ సంతకానికి డబ్బులు కావాలి. ఏంచిపోతాయి, ఏంచి రావాలి. వీడు వాళ్ళు చేసుకునేది పొద్దుగా చేస్తే 500 రూపాయల కూలి, 70 రూపాయల బియ్యం వేసి తెచ్చుకోవాలి. 180 రూపాయలకు నా చిన్నప్పుడు 60 రూపాయలకు కిలో ఉన్న నూనె ఇవాళ 180 రూపాయల కిలోకి అయ్యింది. అది 900 గ్రాములే. ఏది అప్పుడు 100 రూపాయలు సంపాదించింది ఒకటే, ఇట మామూలుడు 1000 రూపాయలు సంపాదించింది ఒకటే అవుతుంది. ఆ రోజు 100 ఆల్రెడీ నెల రోజు సాదుకున్నాడు, ఇది 1000 ఒక్కరోజే ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కథ చూసుకుంటే ఇప్పుడు ఎట్లున్నది ఈ ప్రభుత్వంలో? రియల్ ఎస్టేట్ కథ చూసుకుంటే అంటే ఇక మనం ఏం చేయలేదు సార్. ఎందుకంటే అది పడగొచ్చిండు ఆల్రెడీ. ఈయన అడుగు పెట్టిండు, అట్టి పడగొచ్చిండు. పోయినాయి, ఉన్న భూముల రేట్లు పోయినాయి. అంతకుముందు ఉన్న గజానికి 1000 అనేది ఉండేది పోయి ఇప్పుడు ఆయనతో ఉన్నది పోయింది.
ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కడెక్కడ నెంబర్ 1 స్థలాలు లేవో అది ఎక్కడ అది గవర్నమెంట్ స్థలాలు అవుతున్నాయి అంతే తప్ప ఏం లేదు సార్. మామూలు బతికే రోజులు కాదు బస్ అంతే ఇక. అంటే ఇప్పుడు నమస్తేనే. నమస్తే అప్ప. మరి ఏంటిది రాష్ట్రం ఎట్లున్నది, రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి? అన్నీ బాగానే ఉన్నది, రాష్ట్రం బాగానే ఉన్నది, సీఎం కూడా బాగానే ఉన్నాడు పాటు. ఇంకేం చేస్తాడు, చెప్పిండు వచ్చిండు చేస్తూనే ఉన్నాడు పని చేసేది. నీకు ఎట్లా అనిపిస్తున్నది మరి? మంచిగా అనిపిస్తున్నది, ఏం చేస్తాం. రైతులు మంచిగా ఉంటున్నారా? మంచిగా ఏముంటారు, పోతారు బొందలగడ్డకు రైతులు. అవు మళ్ళా ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నాడు, వాడు వేస్తున్నాడా పైసలు? వేస్తున్నాడంట. ఆడ వేసిండు బస్తాలు మసాలా బస్తాలు ఇస్తున్నాడంట. పుణ్యం అని పెండ్లానికి మనం తీసుకోపోయి ఎవరికి వెయ్యడే, అంత బోకస్ మాటలు అవి అప్పటి పుడితికే. ఆడ వేసిండు చెప్పమను, మార్చిలో వేసిండు 2 ఎకరాలకు వేసిండు 2 సార్లు 5-6 వేలు కథం. నాకు 4 ఎకరాలు ఉంది, ఇంత తక్కువ. ఇప్పుడు లేని లేదు, యాడున్నది ఇప్పుడు వేయాలి కదా, పునాసది వేయాలి కదా, యాడేసిండు. చెప్పినా నేను వేస్తా పిక్తా అంటాడు, వేయరు అంతే. ఏం బోనస్ లేదే, బోనస్ ఎవరికి ఇచ్చిండు చూపెట్టమను. బోనస్ ఎవరికి ఇచ్చిండు, ఏం కథ, పెన్షనే లేదు. నేను 60 ఏళ్ళు ఉన్నా. మసాలా ఏమో మీకేరక మాకేమేరక నేను భూమి అయితే మరి తులం బంగారం ముచ్చట ఏమంటావే? ఇచ్చిండు, మొత్తం ఇచ్చేసిండే. తులం బంగారం కాదు, 2 తులాలు పెట్టిండు. అసలు సీఎం మళ్ళీ ఓసారి రావాలి అని. మరి ఈయననే అవుతాడట కదా 2034 వరకు. చూడమా, ఇక ముంగల ఉన్నది ముసూర్ల పండుగ, ఇప్పుడే అయిపోలేదు. ఇంకా 2 ఏళ్ళు గడిచినాక మళ్ళీ ఎలక్షన్ అయినాక చూద్దాం. వేసిన దానికే తప్పు. రేవంత్ ఏం పనులు చేస్తలేడే, రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తలేడు. కేసీఆర్ చేసిండు, బాకీ చేసిండు, కానీ ఆ కేసీఆర్ చేసినంత పూర్తి రేవంత్ రెడ్డి చేస్తలేడు. అనుకున్న పనులు ఏవి అయితలేవు. కరెంట్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు ఒక దుక్కి సంచికి 2000 అంటే అప్పుడు ఎంత ఉండే, 1200 ఉండే. ఇవాళ 2000 చేసిండు. అలా 45 కిలోలు 2 తట్టలు పోసుకుంటే 3 మునుములు కాదు. ఇక ఆడలకు అవి బస్సులు పెట్టి వాళ్ళకు ఏం చేసినంటే అదే ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఎక్కించకపోతుండ్రు. ఆడలను చేతులు లేకుంటే అదొకటి అయిపోయింది. కొట్టుకున్న వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు ఉంటే దొరకకుండా చేసిండు, అదొకటి అయిపోయింది. ఈ బ్యాంకులు సరిగా లేవు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ సరిగా లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం సరిగా లేదు, ఏది సరిగా లేదు. అంతా మొత్తం అబద్ధం మాటలు ఉన్నాయి. చెప్పుడు పెద్దది ఉన్నది, చేసుడు తక్కువ ఉన్నది. పేరుకి పెద్దరికం ఉంది కానీ చేసుడు ఏం లేదు. ఆయన బర్రె లోన్ ఇచ్చిండు, గొర్రె లోన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్యం పెట్టిండు, 12 విధాలు ఇచ్చిండు. ఈయన ఏం చేసిండని ఏం చేయలేడు. వేస్ట్, అనవసరం. ఇక ఇప్పుడు ఉన్న రోజులు ఉంటాడు, పోయినాక మళ్ళీ రాడు. కానీ ఇక అది ఇక మనం ఇప్పుడు ఏం చేయలేము. ఇక తులం బంగారం కూడా ఇస్తలేడే, తులం బంగారం లేదు. ఇప్పుడు డెలివరీ అయిన కేసులు కడికెళ్ళి చేసిండు కేసీఆర్ ఉన్నాక. ఇప్పుడు ఎవరు చేస్తలేడు. ఇప్పుడు ఆ ఇంటికాడ దోలొచ్చు లేదు, ఆ కిట్టు ఇచ్చులు లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్యం సరిగా లేదు, పెన్షన్లు సరిగా లేవు. అంతా దోపిడీ సంసారం ఉన్నది, ఏది సరిగా లేదు. మరి రైతులను రాగులను చేస్తాము, రైతులకు రైతు భరోసా ఇస్తాము, వాళ్ళకు ఏవైతే రుణమాఫీ ఉన్నదో రుణమాఫీ కూడా తీసేస్తాము అని చెప్పిండు కదా. మరి రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా సరిగా వేయడం లేదు. ఎకరం 2 ఎకరాలకు వేసినట్టు ఎవరికో చేస్తుండు, అన్నిటినీ పెట్టిండు, అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, దుక్కులన్నీ పోతం చేసుకొని ఉన్నారు. మరి మీకు మసాలాలు లేవు. ఊరియా ఎప్పుడన్నా షార్టేజ్ అయిందా? ఊరియా సంచులు షార్టేజ్. ఇప్పుడు నెల ముందు తెచ్చిపెట్టుకుంటే సీరియల్ నంబర్ రాసిపెట్టి 24 గంటలు తిరిగి 4 సంచులు తెచ్చుకున్నానికి దొరుకుతున్నాయి, కానీ చేతగానే సంచి దొరకలేదు. ఆ ఊరియా కూడా మళ్ళీ యాప్లలో తీసుకోవాలన్నట్టు కదా, డైరెక్ట్ పోతే డైరెక్ట్ పోతే ఇస్తలేరు. ముందుగా సీరియల్ నెంబర్ రాసి రావాలి, నెంబర్ ఇచ్చి రావాలి, అన్ని పేరు రాసి పెట్టేస్తే అవి మన పేరు మీద వస్తేనే తీసుకోవాలి, లేకపోతే సప్లై రావాలి ఆన్లైన్లో. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఎన్ని బస్తాలు ఇస్తున్నారే? ఏమి ఇస్తారు? ఎకరాకు ఒక బస్తా ఇస్తారు. ఎకరాకు ఒక బస్తా ఇస్తారు. సరిపోతలేదు. ఇక అట్లా 4 మట్ల పోయి 4 బస్తాలు తెచ్చుకొని సగబెడుతురు. ఇక అది ఇంటికాడ ఉండేది, సంసారం చేసేది లేదు. చెప్పులు లైన్లలో పెట్టుకుంటా ఇక చెప్పులు లైన్లో పెట్టినట్టే ఉన్నది. ఆడ ఏమో వచ్చింది లేదు, పోయింది ఏం లేదు. ఇక ఇప్పుడు అంతా ఆగం బతికే ఉంది. ఇప్పుడు ఈయన కేసీఆర్ చేసినంత సగం చారాన్ని కూడా చేస్తలేడు. కాకపోతే ఆయన ఇంత అప్పు చేయొచ్చు, కానీ
చేసినంత మందము ఈయన చేసిన పనులు జనాల కోసమే కదా. చేసిండు, పనులు చేసిండు. మరి కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చిండు, ఇప్పుడు కరెంట్ 12-24 గంటలు కరెంట్ ఇచ్చిండు, మిషన్ అన్ని పెంచిలు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఆయన అన్ని ఇంత అప్పు చేసిండు. ఈయన అప్పు చేసింది లేదు, కొప్పు పెట్టింది లేదు, చేసిన దానికి కిలోమీటర్ అద్దు కూడా సున్నం వేసింది లేదు. ఈయన చేసింది ఏం లేదు. కిలోమీటర్ ఏర్పాటు చేసిన అద్దు కూడా సున్నం వేసింది లేదు. ఈయన సున్నం వేసింది లేదు, రంబర్ రాసింది లేదు. మరి ఏమన్నా అంటే పైసలు లేవు అంటాడు కదనే. పైసలు లేకపోతే వాళ్ళు ఎట్లా చేసిరే? నరేంద్ర మోడీని కట్టుకొని ఆలం కట్టుకొని వీళ్ళని కట్టుకొని ఆయన పనులు చేసిండు, అప్పు చేసిండు. ఈయన కూడా గట్టినే కట్టుకొని జనాల మీద జరపని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టేది ఉందా? వాళ్ళు అది చేసేది ఉందా? జనాలకైతే సాయం చేయాలి. తెలంగాణ జనాలు ఏడికన్నా పోతే నమ్మే వశం లేదు. లేదు దొంగలను చూసినట్టు చూస్తారంటాడు. లేదు, నమ్మే వశం లేదు. అది మొత్తం అంతా ఆగం బతికి ఉంది. ఎవరు చేయంగా నమ్మే ఇప్పుడు వీళ్ళు చేయంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు ఆగం బతుకుంది. అంతకుముందు మంచిగా ఉండే. చూశారు కదండి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగమే కావచ్చు, నార్మల్ జనాలే కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అని వీళ్ళ నోటితోటే మనం విన్నాం కదా. మరి మిర్రర్ టీవీ అయితే స్పెషల్ ఫోకస్గా ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. సో మీరేమనుకుంటున్నారు, మీకే విధంగా అనిపించిందో ఒక్కసారి కమెంట్ రూపంలోనైతే మాకైతే తెలపండి.